ఇదంతా చూస్తుంటే నిజంగా కళ్ళు తెచ్చుకుని పొరపాటు చేశానేమో అనిపిస్తుందమ్మా. రంగా, అలా నిరుత్సాహపడకు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి ధైర్యం కావాలి. నాకు తెలిసిన ఆయనతో నీ గురించి చెప్పాను. నిన్ను రేపటి నుంచి పనిలోకి తీసుకుంటానన్నారు. మంచి హుషారు మీద ఉన్నావు. ఏంటి సంగతి చెప్తాను రా. రే కరీం, పెద్దేమో వస్తే సీతలో ముందొచ్చి స్పీడ్ తినండి. ఇదేటనుకుంటున్నారు? బందర్ స్పీడ్ మీకోసం స్పెషల్ గా తెచ్చాను. అసలు సంగతి ఏంటో చెప్పరా? చెప్తాను. ఇవాళ మన సంపాదనతో తెలుసా? 15 రూపాయలు. ఏంటి 15 రూపాయలే? పెద్దమావా, ఈడి కళ్ళు వచ్చేసినాయి కదా, ఇక రూపాయల వర్షం కురిపించేస్తాడు కావాలా? ఇక రోజులు ఎలా గడుస్తాయని భయం లేదు మనకి. రంగా, ఇంతకీ ఎవరిచ్చారా నీకు ఆ డబ్బులు? ఇవ్వడం ఏంటి ఎర్రిదానా? కట్టపడి సంపాదించానే. కళ్ళు వచ్చాక నా మొట్టమొదటి సంపాదన ఇది. సీతాలు, మా అమ్మ బతుకుంటే ఈ డబ్బులు మా అమ్మ చేతులు ఎట్టేవాడిని. నువ్వు మా అమ్మ లాంటి దానివి, అందుకే నీ చేతులు ఎడుతున్నాను. ఈ డబ్బులతో నీకు ఎట్టవైంది ఏదైనా కొనుక్కోయే. రంగా, నీకు సూపు వస్తే అమ్మో 2లో డబ్బులు ఎత్తాను మొక్కుకున్నాను రా. అందులో వేసేస్తాను రా. ఈ 4 బస్తాలు తీసుకెళ్లి అక్కడ పెట్టండి. నా సర్వీసులో ఎప్పుడూ ఇంత అన్యాయం చూడలేదు. ఏమైంది తాత? ఆఫీసర్ ముందు సిమెంట్ బత్తాలన్నీ చూపించి ఇప్పుడు దాచేస్తున్నారు. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా చేసేది లేక గుడ్డోడిగానే బతుకుతున్నాను. ఈ ఆసుపత్రి ఇసుకతో కడుతున్నారు. పేదోడిగా పుట్టి పేదోడికే అన్యాయం చేస్తున్నాం. ఈ ఆసుపత్రి కూలిపోతే బతకలేక సచ్చేవాళ్ళు నిజంగానే సత్తారు. ఇంత అన్యాయం జరుగుతుంది. చదువుకున్నోళ్ళు గొప్పోళ్ళు, కళ్ళుండి కూడా గుడ్డోళ్ళుగా బతకదు బాబు. పాపం కళ్ళు వచ్చిన వాడిని ఉద్యోగం ఇస్తే మాకే నిధులు చెబుతావా? ఇంతమంది కళ్ళున్న వాళ్ళు చూసి కూడా కళ్ళు మూసుకుంటే నీకే మా అన్యాయం కనిపించిందా? నీకు పెట్టిన కళ్ళు ఏ మహానుభావుడు అయి ఉంటాయి. అందుకే నీకు ఈ పౌరు. వెళ్ళు వెళ్ళు, నేను పనులను తీసాను. పోవతల పో. ఈ కట్టాలకి బాధలకి మీరే కారణం. మీరంతా కలిసి నాకు కళ్ళు తెప్పించారు. ఈ యథ ప్రపంచకాన్ని చూడమని, చూసి సత్తు బతకమని. నా బతుకు బుగ్గిపాలు చేశారు. గుడ్డితనంలో ఎంతో సుఖంగా ఉండేవాడిని చెడగొట్టారు, సర్వనాశనం చేశారు. ఇప్పుడు నా కళ్ళు వచ్చిన ఏటి ప్రయోజనం? జరిగే అన్యాయాలు చూస్తూ కళ్ళు మూసుకుని గుడ్డోడుగా బతకాలి, అంతేగా? రంగా, వద్దు. ఈ కళ్ళున్న బతుకు నాకొద్దు. నాకు గుడ్డితనమే కావాలి. ఈ కళ్ళ నా చేతులతో సిరి పారేస్తాను. రంగా, రంగా, అంత పని చెయ్యొద్దు. ఆ కళ్ళతో చూడాలనుకునే మా ఆశలకు అన్యాయం చెయ్యొద్దురా. ఓహే రంగా, ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి అన్యాయం ఉందిరా. ఆ అన్యాయాన్ని కప్పుకుని తిరిగేవాళ్ళు, దానికి తలంచి బతికేవాళ్ళేరా నిజమైన గుడ్డోళ్ళు. కానీ నువ్వు అలా కావటానికి వీల్లేదురా. నీకు జరిగిన అన్యాయానికి నువ్వే ఎంత నీరు గారిపోతే నిన్ను నమ్ముకున్న ఈ గుడ్డి బతుకులు ఏం కావాలరా? భగవంతుడు పగలంత ఇచ్చాడో రాత్రి అంత ఇచ్చాడు. చీకటి అంత ఇచ్చాడో వెలుగుని అంతే ఇచ్చాడు. చీకటికి భయపడితే వెలుగు దొరకదురా రంగా. మాటలు నీతులు కాదురా. మీకు కళ్ళుంటే తెలిసేది నేను పడే బాధ ఏమిటో. మీకు కళ్ళుంటే తెలిసేది ఈ ప్రపంచం ఎంత కుళ్ళిపోయి గబ్బు కొడతా ఉందో. అమ్మో నా పర్సు, నా పర్సు, నా పర్సు ఎవరో కొట్టేశారు. అమ్మో నా పర్సు, అమ్మో నా పర్సు. ఎరా, నా పర్సు కొట్టేసి పారిపోదాం అనుకుంటున్నావా? ఈ పర్సి ఇస్తావా తన్నమంటావా? ఏం జరిగింది చూడండి సార్. ఇది నా పర్సు కొట్టేస్తుంటే పట్టుకున్నాను. పైగా ఇవ్వనంటున్నాడు. ఈ పర్సు నాది. చూసారా పైగా ఎలా దబాయిస్తున్నాడు? ఎంత మోసం, ఎంత మోసం. ఈ మధ్య దొంగ ఆటలు ఎక్కువైపోయారండి. 4 తగిలిస్తే సరే వాడేస్తాడు. కొట్టండి, పట్టుకుని. నన్ను కొట్టకండి సార్. ఈ పర్సు నాదే సార్. నేను దొంగని కాదు సార్. నిజంగా ఏ పాపమో తెలియదండి. నిజంగా ఈ పర్సు నాదేనండి. నా మాట నమ్మండి సార్. మీకు దండం పెడతాను, నమ్మండి సార్. పర్సు కొట్టేసింది చాలక పైగా బుకాయింపు ఒకట. ఊతులో ఉన్న పని చేసి పట్టడం తెలీదు. ముందా పర్సు ఆయనకి ఇస్తావా? మరణాలు తగలనివ్వంటావా? ఈ పర్సు నాదే సార్. పర్సు మీరు తీసుకోండి మాస్టారు. డబ్బులు సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. గొప్ప టెక్నిక్ బాస్ అనేది. వాడి జేబులో చేయబెట్టకుండా వాడు పర్సు కొట్టేసేవా? పడాలా బారుకి వెళ్దాం.
కళ్ళు లేని కపోదిని బాబు, అయ్యా ధర్మం చేయండి బాబు, అయ్యా ధర్మం చేయండి బాబు, కళ్ళు లేని కపోదిని బాబు. నాన్న నాన్న ఆగదు ఆగదు అయ్యా కళ్ళు లేని కపోదిని బాబు, ధర్మం చేయండి బాబు, అయ్యా ధర్మం చేయండి బాబు. ఏది బాబు 6 టికెట్లు 6. అమ్మయ్యా హౌస్ఫుల్ అయిపోయినది. ₹10 ₹10 టికెట్లు ఉన్నాయా? కౌంటర్లో ఇచ్చిన టేటా కేకల. ₹10 2 టికెట్లు 20 ఉన్నాయి. అంజిగా ఏట్రా నువ్వు చేసిన పని తప్పు కదా? తప్ప ఏంటి? నేను ఎవరినైనా రేపులు చేశానా మద్దలు చేశానా? ఒరే నీ కళ్ళకి చూపు వచ్చినా నీ బుర్రకి బుద్ధి రానేదిరా. మీలాగే బతికితే నా కడుపుకే 4 మెతుకులు దొరకవు, ఇక నా కుక్కకే పెడతాను. ఒరే రంగా, పెద్దయ్య రోజల్లా నీళ్లు తోడి అడిగినోడు అందరి దాహం తీరుతున్నాడా? రాజుగాడు కరీంగాడు గొంతుండిపోయేదాకా పాటలు పాడుతున్నారా? ఆ సీతాల పూలు అమ్ముతూనే ఉంది, కట్టబడి సంపాదిస్తున్నారు. ఏంటి లాభం? అబ్బులు గారిచ్చే పాసి కూరలు తినడానికి కూడా ఆ డబ్బులు సాలవు. మరి నానో రోజు చికెన్ బిర్యానీయే. ఒకవేళ రోగం వచ్చినా 4 రోజులు కూకొని తినగలను. మరి మీరు ఒక పూట పనిలోకి వెళ్ళకపోతే పస్తే. చూడు రంగా, ఇప్పుడు నీకు దేవుడు కళ్ళు ఇచ్చాడు. ప్రపంచకో ఎలా ఉందో సరిగ్గా చూసుకో. నాలాగ దజ్జగా బతకడం నేర్చుకో, అయి కొత్తాం. నన్ను కొట్టకండి సార్, ఈ పర్సు నాదే సార్. నేను దొంగని కాదు సార్, నిజంగా ఏ పాపమో తెలియదండి. వాడి జేబులో చేపెట్టకుండా వాడు పరక్కొట్టేసావా? కళ్ళు రప్పించుకుని ఎంత పొరపాటు చేశావు. ఇప్పుడు నిన్ను చూసి ఎవరు జాలిపడతారు చెప్పు? నీ పొట్ట మీద నువ్వే కొట్టుకున్నావు. 10 పైసలు ధర్మం చేసి రూపాయి పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునే కర్మభూమి మనది. నా మాట విని వచ్చిన కళ్ళు పొడి చేసుకో, సుఖంగా బతుకు. ఈ దేశంలో అడుక్కు తినేవాడు బతికినంత సుఖంగా ఎవ్వరూ బతకలేరు. బాబు, అమ్మా, తల్లే, బాబు, గుడ్డడు బాబు, ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు, దండాలు బాబు, బాబు, అమ్మా, తల్లే, బాబు, కళ్ళు లేని కపోదిన బాబు, బాబు ధర్మం చేయండి బాబు, బాబు బాబు ధర్మం చేయండి బాబు, పుట్టు గుడ్డోండి బాబు, కళ్ళు లేని కపోదిని ధర్మం చేయండి బాబు, మీకు పుణ్యం వస్తుంది బాబు, ధర్మం చేయండి బాబు, బాబు. నువ్వు చేసిన పని అమ్మగారు చెప్పగానే ఏ సగం చచ్చిపోనావురా. నువ్వు దొరలా బతకాలని మేం కడుపులు మార్చుకొని నరాలు తెంపుకున్నాం. పైసలు కూడబెట్టి నీకు ఆపరేషన్ చేయించాం. నువ్విట్ట బతుకుతావని తెలిస్తే. ఏటే ఏటే మీరంతా నన్ను కాకులు పడుతున్నట్టు పడుతున్నారు. నువ్వు చేసిన పని కాకుల్లా కాదురా, కుక్కల్లా.
కుక్కల్లా మీద పడి పీక్కు తినాలనుంది. గుడ్డోడుగా ఉన్నప్పుడు రెక్కల కట్ట మీద బతకాలని పెట్టుకున్న నీతి కళ్ళు వచ్చేసరికి ఏటైపోయిందిరా? వద్దురా రంగా, నువ్వు అడుక్కుని బతకడానికి ఏం లేదు, కళ్ళున్న గుడ్డోడే కావడానికి ఏం లేదు. అందుకే కట్టపడి బతకాలనుకున్నాను. నా కట్టంతోనే మిమ్మల్ని అందరినీ బతికించాలనుకున్నాను. కానీ లోకం మనకంటే ముందే ఎప్పుడో గుడ్డిదైపోనాదరా. ఈ దరిద్రపు గుట్టు లోకాన్ని చూడరాని మీరంతా కలిసి నాకు కళ్ళు తెప్పించారు. ఇది ఎంత దరిద్రంగా ఉంటుందో మీకు తెలియదు కదా. అందుకేటన్నా అంటారు మీరు, మీకు కళ్ళు లేవు, కూట్లో పురుగులు పడ్డా తినేయగలరు. ఈయన ఎంత గలీజ్గా ఉన్నా మహారాజుల్లా సంతోషంగా నిద్రపోగలరు. కానీ నేను కళ్ళు నుండిరా సూత్తా సూత్తా ఈ మురికిలో బతకలేను. ఒరే రంగా, నీ బాధ అర్థమైందిరా. కష్టాలు కూర్చుకుని నిలబడినోడే నిజమైన మడిసిరా. ఈ ప్రపంచకం నీకంత ఎగటుగా ఇకారంగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీకే లోటు రాకుండా మేం చూసుకుంటాను రా. ఎవరితోనే మీ మాటలు? మా రంగడితో పూజారయ్యా. వాడెప్పుడో వెళ్ళిపోయాడు. పరసు కొట్టి పారిపోతావా? గొడవ పరసు కొట్టి పారిపోతాను సమాచారం. అలాగా, ఈడు మనోడేలే, నువ్వెళ్ళు. పద. ఏంటి దొంగతనం చేసావా? ఎంత పట్టావేంటి? సార్, మొన్న మీకు చెప్పేనే రంగడని ఇతనే సార్. ఐసి మన పనులకి అన్ని రకాలుగా ఉపయోగపడతాడని తీసుకొచ్చాను సార్. మనలో కలుపుకుంటే కలిసిపోతాడంటావు. సరే, మీది చాలా మంచి బాడీ అండి. విపరీతంగా ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటారా? విపరీతంగానే చేస్తాను. అంటే రోజుకో 3 తెలుగు పాటలు, ఓ 3 తమిళ పాటలు, 2 కన్నడం పాటలు, ఓ మలయాళం పాట, ఓ హిందీ పాట, అడపదడప బాత్రూమ్ సింగింగ్. ఇవన్నీ గొంతుతోనే కదండి ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోయిందనమాట. అందుకే ఇలా విపరీతంగా పెరిగిపోయాను. అవును బాలు గారు, మీరు మంచి పాటలు పాడతారు, బూతు పాటలు పాడతారు. బూతు పాటలు పాడేటప్పుడు మీకు బాధ కలగదా? మీరన్నది నిజమేనండి. అమ్మకి నీ అమ్మకి మధ్య దూరమే కదండి ప్రపంచం. నీతికి బూతుకి తేడా తెలియాలంటే జనానికి ముందు మనం బూత్ అంటే ఏమిటో తెలియజెప్పాలి కదా. ఆ బూత్ ఏమిటో తెలుసుకునే రోజులు వస్తే వాళ్లే బూతులు తిడుతూ మా వెంట పడతారు. అప్పుడు నేను ఎలాగో పరిగెత్తలేను కదా. వెంటనే వాళ్ళని ఆపడం కోసమని శంకరా నాద శరీరా కారపోయా.
ఎవరు బాబు వచ్చింది? ప్లీజ్ వాళ్ళు డిస్టర్బ్. ఎవరు బాబు వచ్చింది? సినిమాలో పాట పాడతారు కదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. పాట వినడానికి వచ్చారయ్యా? ఒరే రాజుగా, ఆయన గారు పాడిన పాటలు మనం పాడి కూని చేస్తున్నామని తనటానికి వచ్చారేమోరా. అవునరా, పోదాం పోదాం. ఆగండి ఆగండి, నేను మీ పాట వినడానికి వచ్చాను ఇక్కడికి. చాలా బాగా పాడుతున్నారయ్యా. బాబయ్య, మీరు చక్కగా పాడిన పాటలు చెడగొడుతూ బతుకుతున్నాం. క్షమించండి బాబయ్య. అదేం లేదు, మీరిద్దరూ పాడతారా? పాడతాం గాని ఆడు కొద్దిగా గంటసాల టైప్ అండి బాబు. చెస్ ఊరుకు. బాబు, తవరిని చెవులతో ఎండమే గాని కళ్ళతో చూడలేం కదా బాబు. చేత ఓసారి తవరిని ముట్టుకొని ఇస్తారా బాబు? దానికేం భాగ్యం. ఒక్క నిమిషం. ఒక గాయకుడిగా అభినందిస్తూ ఏదో నాకు తోచింది ఇస్తున్నాను. మాకు డబ్బులెంతో లే బాబు. మీలాంటి వాళ్ళు మా పాట వినడానికి రావడమే 10 ఏళ్ళు. మేము మీలాంటి మనుషులమేనయ్యా. ఒక మంచి పాటకు వెలకట్టడం చాలా కష్టం నాకు తెలుసు, కానీ ఏదో నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను, తీసుకో. బాబు, మీరు ఇలాగే చక్కటి పాటలు పాడుతూ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలయ్యా. దండాలి బాబు. దండాలు బాబు. నమస్కారం, వస్తాను. పాపులు మేము ప్రభువులు మీరు బస్, బస్. పైసా ధర్మం చేయండి. పాపులు మేము ప్రభువులు ఒరేయ్, మీరు. దొంగ గుడ్డి నాయలా, కొత్తలుళ్ళ నా కూడు తిని కుక్కతో కులాసగా తిరుగుతున్నావా? డబ్బు లేకుండా ఎన్నాళ్ళిలా తప్పించుకుంటావురా? రేయ్, అబ్బులంటే అల్లాటప్ప కాదు. డబ్బుల దగ్గర తేడా వచ్చిందంటే గబ్బులు లేపేస్తాడు. ఈ ముందు నా డబ్బులి. అరే, నువ్వు ఇంకా బతికే ఉన్నావేటి గురు? ఆ? ఇది ఇప్పుడు ఎవరో నువ్వు చచ్చిపోనావు అని చెబితే తద్దిలాడదామని పంతులు గారిని తీసుకురావడానికి వెళ్తున్నాను. రేయ్, సొల్లు కబులు మాని ముందు నా సొమ్ములు బయట తీరా. ఏటా తొందర ఇస్తానులే ఏదో బాకి. ఆ గుడ్డోళ్ళని మోసం చేసి పాసిపోయిన రొట్లు పుచ్చిపోయిన కూరలు సంపాదించడం కాదు. మగాళ్ళ బతుకు నాలా పైకి వస్తావు. ఏటి, నీలా అడుక్కు తిని పైకి రావాలా? రేయ్, మరోసారి ఆ మాట అన్నా ఉంటే చెప్పుచ్చు కొడతాను. ముందు నా సొమ్ములు తీ. సొమ్ములా? చెక్కు రాజీ ఇస్తాను, వెళ్ళి డబ్బున్న బ్యాంకులో మార్చుకో. సెక్కోట్రా నీ మొహానికి? చేతపట్టిన నోట్లో మొహం నువ్వును. రేయ్, మళ్ళా సెక్కన్నా ఉంటే పనసకాయ సెక్కినట్టు సెక్కేస్తాను. సర్లే, ఎంతరా నీ బాకీ? 40. ఓ సింతేనా? 50 ఇస్తాను, బ్యాలెన్స్ 10 ఇచ్చుకో. నీ బాకీ చెల్లు వస్తా గురు. రేయ్, నా 10 రూపాయలు నొల్లేసుకున్నావు. 50 నోట్ ఇది. అదేంటి నీ చేతిలో ఉంది కదా? నాటకాలు ఆడుతున్నావా? ఈ 50 నాది. ఏంటి అది నీదా? ఓరమ్మో ఓరి నాయలో, నాకు అన్యాయం చేసేస్తున్నాడు బాబోయ్. కళ్ళున్న మహారాజులు కనికరించి ధర్మం చెప్పండి బాబోయ్. ఓరమ్మో ఓరి నాయలో. ఏంటయ్యా, ఏం జరిగింది? ధర్మ ప్రభువులు దయచేయండి బాబు. నేను వీడికి 40 బాకీ, అందుకని 50 నోటు ఇస్తే చిల్లర 10 ఇచ్చాడు బాబు. 50 నోటు ఇయ్యలేదని బుకాయించేస్తున్నాడు బాబు. గుడ్డోడికి అన్యాయం జరిగితే ధర్మరాజులు ఊరుకుంటారా బాబు? ఎరా, గుడ్డోని చేసి మోసం చేస్తారా నువ్వు? బుద్ధి లేదు. అట్ట గడ్డట్టండి బాబు. అబద్ధం, ఇటు చెప్పేదంతా అబద్ధం. ధర్మ ప్రభువులు న్యాయం చెప్పండి బాబు. చెప్తారా? న్యాయం చెప్తా. అంజిగాడు 50 రూపాయల నోటు ఇచ్చాడు. నా కళ్ళారా చూశాను. పోలీసుడు కళ్ళతో చూస్తే ఫోటోగ్రఫీ తీసినట్టే. ధర్మం సావలేదు. పోలీసోడు అంటే కాకి బట్టలు వేసుకున్న సుమతి సత్కం. ధర్మం సావలేదు. పాపుల మీరు ప్రభువుల ఎరా, సుమతి శతకం అనగానే సైడ్ అయిపోతాను అనుకున్నా కాబోలు. ముందు మన సంగతి తేల్చు. మీరే చేశారు, మీ సంగతి తేల్చాలా? అబద్ధం చెప్పి నేను కాపాడినందుకు. ఎస్ఐ గారు వస్తున్నారు. దండాలు బాబు. ఒరే, బాలసుబ్రహ్మణ్యం దేవుడురా. మనం చండాలంగా పాడిన పాటకి 100 ఇచ్చాడంటే ఇంకా అదర కొడితే ఎంత ఇచ్చేవాడు? ఊరి నియాసి అప్పులోళ్ళు ఎత్తుకుపోను. చిన్నాని సంతోషించరా. పెద్దకి సీతానికి ఇష్టం చెప్తే ఊళ్ళంతా ఆశ్చర్య. రాజుగా కరీం రంగా, ఎక్కడి నుంచి వస్తున్నారా? అది ఏడు నుంచే. అరే రంగా, ఇవాళ మా గొప్ప ఇషిత్తం జరిగిపోయింది. నన్ను చెప్పనీరా. నువ్వేటో చెప్పేదే. ఇగో మన పాటని, ఏది మన పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వినేశారు. ఎంటవే కాదు, ఇదిగో తన సొంత చేతులతో ఈడ తట్టి 100 రూపాయలు ఇచ్చేసాడు. 100? అవునరా, 100. మన జనంలో ఎప్పుడైనా తాకామా 100 నోటిని? చూడరా, నువ్వు చూస్తే కడుపు నింటాది. ఇది 100 రూపాయల నోటుని ఎవరన్నారా? 50 రూపాయల నోటు. అబద్ధం, అది 100 రూపాయల నోటే. సరిగ్గా చూడరా. నా మీద నమ్మకం లేదా? పోనీ నీకు అది ఏ నోటు తెలవకపోతే ఇంకొన్ని అడిగి చూపించు. మీలాగా నేను గుడ్డోని కాదురా, నాకు కళ్ళున్నాయి. మీలాగా నేను గుడ్డోని కానురా.
హలో స్నేహిత, ఏమిటంత డల్గా ఉన్నావు? ఏం లేదు సార్, రంగడి గురించి ఆలోచిస్తున్నాను. అతనికేగా ఆ మధ్య ఆపరేషన్ చేయించింది. ఎనీ కాంప్లికేషన్స్? కళ్ళకు సంబంధించినంత వరకు ఏమీ లేదు సార్, కానీ చూపొచ్చాక మనిషే మారిపోయాడు. నమ్ముకున్న వాళ్ళందరికీ అన్యాయం చేసి తాను కళ్ళున్న గుడ్డివాళ్ళ లిస్టులో చేరిపోయాడు. ఏమంటున్నది? అవును సార్, రాయుడు గారికి రైట్ హ్యాండ్గా పనిచేస్తున్నాడంటే అతను ఎంతగా దిగజారిపోయాడో మీరు ఊహించుకోవచ్చు. నిజంగా? అవును సార్, అతనికి చూపు తెప్పించి మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం చేశానేమోనని బాధగా ఉంది. ఇట్స్ న్యాచురల్. తను చేస్తున్న అన్యాయాలకు అమాయకులను అడ్డం వేసుకోవడం రాయుడికి మొదటి నుంచి అలవాటి. రూపాయి విలువ ఎకనామిక్స్ ప్రకారం పడిపోతే క్రైమ్ ప్రకారం పెరిగింది. డబ్బుతో రంగండి కొనేసి ఉంటాడు. అంటే చూస్తూ ఊరుకోవడమే తప్ప మనం ఏమీ చేయలేమా సార్? డోంట్ బి పెసిమిస్టిక్. ఏదో ఒక రోజు రాయుడు దొరక్కపోడు, రంగడు బయటపడకపోడు. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సార్, మీటింగ్ లో ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టు రాయుడికి ఇవ్వాలని నిర్ణయించారట. అందుకని తనకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించిన గవర్రాజ్కి నిషాబాద్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడట. గవర్రాజ్ అంటే? అదే సార్, మన మంత్రి గారి. అర్థమైంది. క్వైట్ ఏ గుడ్ ఆపర్చునిటీ. నేనే పర్సనల్ గా బార్ వెళ్ళి వాళ్ళ బండారం బయట పెడతాను. హలో, ఎవరు మాట్లాడుతుంది? సబ్ ఎడిటర్ శేఖర్ని. వెళ్ళి మీ ఎయిటర్న పిలువు. బిజీగా ఉన్నారు, విషయం ఏమిటో చెప్పండి. నీకు అనవసరం. వెళ్ళి మీ ఎయిటర్న పిలువు. ఆయన రారు. షట్ అప్. ఫోన్ లో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. యూ స్టూపిడ్. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? మీరు అవకాశం ఇవ్వలేదు, నాకు ఆలోచించే టైం కూడా లేదు. గంట క్రితం నిషాబాద్ లో తీసిన ఫొటోస్ రేపు పేపర్లో వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తెల్లవారేసరికి మీ పత్రిక ఉండదు, మీ ప్రెస్ ఉండదు. ఒకవేళ ఉన్న మీ ఎడిటర్ మాత్రం బ్రతికుండడు. ఏ పేపర్లో అయితే ఆ ఫోటోలు వేద్దామనుకుంటున్నారు అదే పేపర్లో ఎడిటర్ సూర్య మరణం అని ఎడిటోరియల్ రాసుకోవాలి. రాయుడు గారు మాట్లాడుతున్నారని చెప్పి మీ ఎడిటర్ని వెంటనే రమ్మను. ఎడిటర్ సూర్య స్పీకింగ్. నా బార్ లో తీసిన ఫోటోలు నెగటివ్లు కలిపిన రేట్ ఎంత? నా పేపర్ ఖరీదు జస్ట్ 50 పైస్, అంటే 50 పైసలు. అంత పొగరగా మాట్లాడితే అదే ఆఖరి ఇష్యూ అవుతుంది. డోంట్ వరీ, నీకే అంకితం ఇస్తాను. అంకితమే ఇస్తావు? హలో రాయుడు, పేపర్ చూసావా? చూశాను, చదివాను. ఆ ఫోటోలు చూస్తూ రాసింది చదువుతూ ఆ అనుభవాలు నెమరు వేసుకుంటూ ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఈ రాత్రికి మళ్ళీ ఏర్పాటు చేయమంటారా? అనుభవమా నా బొంద, అందులో మన పేర్లు కూడా రాసి తెచ్చాడు. గవర్నర్ అంటే మంత్రి గారి మేనలుడా మజాకన? మీ పేరు పడితే సర్క్యులేషన్ పెరుగుతుందని వేసుంటాడు. మొగుడు చచ్చి ముండ ఎడుస్తుంటే మరోడొచ్చి కను గిట్టేట. అలా ఉంది నీ వ్యవహారం. పేర్లతో సరిపెడితే బాగుండును. నువ్వు చేసే దొంగ వ్యాపారాలన్నిట్లోనూ మాకు కూడా షేర్లున్నాయని రాసి పూర్తి వివరాలు త్వరలోనే ప్రచురిస్తారని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అన్నీ నిజాలే రాశాడు. మీరెందుకంత బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా గురించి కాదు నా బాధ, కానీ ఈ తీగి లాగితే డొంకంతా కదిలి చివరికి మా బావగారి పదవికి అసలు వస్తుందేమోనని భయం. ఇంకే ఆ ఖాళీ మీరు భర్తీ చేయొచ్చు.
అదేగా మీకు కావాల్సింది. రాయుడు పీకల మీదకి వచ్చిందని నేను ఏడుస్తుంటే ఈ హాస్యాలు ఏమిటి? రేపట్లోగా ఆ ఫోటోలు నెగిటివ్లు, వాడు మన లావాదేవీల గురించి సేకరించిన సాక్ష్యాలు నాకు కావాలి. అవసరమైతే వాడి ప్రాణాలు తీసైనా సరే ఆ వివరాలు సంపాదించాలి. నీకు కుదరదంటే చెప్పు, నా ప్రయత్నాల్లో నేనుంటాను. ఆ తొందరపాటే మిమ్మల్ని అసెంబ్లీ దాకా వెళ్ళనీయకుండా చేసింది. నేనుండగా మీకెందుకండి భయం? అరుగో మన కాంట్రాక్టర్ గారు, ఎస్ఐ గారు అందరూ కలిసి తలో పేపర్ పట్టుకుని పరిగెత్తుకొచ్చారు. అందరం కలిసి వాడి చావుకో మంచి ముహూర్తం పెడతాం. ఎవరినన్నా లేపడానికైనా ఎవరినైనా లేపుకుపోవడానికైనా సమయం సందర్భం రావాలి. అంచేత మీరు అనవసరంగా బీపీ పెంచుకోకండి. ఇది త్వరగా కరెక్ట్ చేయి. అలాగే శేఖర్, రేపు మనం కవర్ చేయాల్సిన ఐటమ్స్ ఏమున్నాయి? ప్రెస్ కౌన్సిల్లో మీటింగ్ ఉందని ఇన్విటేషన్ వచ్చింది సార్. మిమ్మల్ని తప్పకుండా అటెండ్ అవ్వమని ఫోన్ కూడా చేశారు. అలాగే జాతర కవరేజ్ కూడా వెళ్ళాలి. ఓ ఐసి. మీటింగ్కి నువ్వు వెళ్ళు, జాతర కవరేజ్ నేను వెళ్తాను. వద్దు సార్, అవసరమైతే జాతరకు నేను పెడతాను. మీరు మీటింగ్కి అటెండ్ అవ్వండి. నోను, మీటింగ్కి నువ్వు వెళ్ళు. అది కాదు సార్. ఏదో చెప్పడానికి సంశయిస్తున్నట్టున్నావు? అదే సార్, లాస్ట్ మంత్ మనం న్యూడ్ క్యాబినెట్ న్యూస్ కవర్ చేసిన దగ్గర నుంచి రాయుడు మనుషులు మనల్ని ప్రతి క్షణం కనిపెడుతున్నారని నాకు అనుమానంగా ఉంది. అందుచేత మీరు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు సార్. శేఖర్, ప్రతి చిన్న విషయానికి ఇలా భయపడితే మనం ఏ పని చేయలేం. రాయుడు ఏదైనా చేయాలనుకుంటే ఇంతవరకు ఆగు. యూ డోంట్ వరీ, ఐ విల్ బి ఆల్ రైట్. పెద్ద మనుషులు చంపేసిన వాళ్ళు నన్ను కూడా కొట్టి పారిపోయారా? పెద్దయ్యా, వాళ్ళలో మన రంగను కూడా ఉన్నాడు.
నాకు తినడానికి చివరి వరకు నీతి నిజాయితీ అంటూనే ప్రాణాలు వదిలేశాడు పాపం సూర్య. మన ఫోటో తీశాడు, తన ఫోటోకి దండ వేయించుకున్నాడు. పూర్ ఫెలో. అంతా గవర్రాజు గారి చలవ. గవర్రాజు గారి ఆత్మశాంతికి చేర్స్. మధ్యాహ్నం ఆత్మశాంతి ఉంటాయా? అదే సూర్యగారు చచ్చాడు కదా, ఇక మన అందరి ఆత్మలకు శాంతి. అలా అన్నారు, బాగుంది. చేర్స్. ఏంటి కాళ్ళు కనపడతా? ఏంటి చాలా బాధపడిపోయింది. కోరిక ప్రకారం మనోడు కన్ని పిల్లల్ని తీసుకొచ్చాడు. బాగున్నారే. త్వరగా కానివ్వండి, ఆ పుష్పాలు వచ్చేసాయి. సరే, మన వాళ్ళందరినీ తీసుకుని నువ్వు వెళ్ళిపో. బాస్ మనల్ని వెళ్ళమన్నారు, పదండి పోదాం. పదండ్రా బావా. అక్కడికి మీకేదో తొందర లేనట్టు. వారిపోతాయి.
కళ్ళు లేని వారికి కళ్ళు చాలా అవసరం. వచ్చిన చూపును సద్వినియోగం చేయలేకపోతే ఆ కళ్ళని తీసివేయటం మార్గం కానే కాదు. కానీ మనసుతో చూడలేని మనిషికి కళ్ళున్నా లేకపోయినా ఒకటే అని భావించి రంగడి కళ్ళు తీసేసిన ఆ నలుగురు నాకు అంధులు కారేమో అనిపిస్తోంది.